హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు, మేమైతే తిరుపతి మే నెల 13వ తేదీ అయితే వెళ్ళాము. చాలా రోజులైంది. ఇంకా వీడియో అయితే చాలా లేటుగా అయితే వస్తుంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి ఇంకా హౌస్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని పూజ చేసి ఇంకా పనికైతే వెళ్ళాను. తోటలో అయితే నిమ్మకాయలు కోస్తున్నాం. ఇంకా ఆ రోజు ఈవినింగ్ 5 దాకా అయితే పని చేసి ఇంక ఇంటికైతే వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి నైట్ అయితే కనిగిరి అయితే వెళ్ళాము తిరుపతి వెళ్ళడానికైతే. చూడండి ఇక్కడైతే ఎంత బాగుందో. ఇదైతే హైవే మీద. ఇప్పుడైతే మా పుట్టింటి నుంచి అయితే అందరు వస్తున్నారు. మా తమ్ముడు పిల్లలకైతే పుట్టెంటికలు తీయడానికైతే తిరుపతి వెళ్తున్నాం. ఇంకా వాళ్ళైతే కారులో వస్తున్నారు. మేమైతే ఇక్కడ వచ్చి ఆగాము. అదిగో వ్యాన్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలు అయితే వెళ్తూ ఉన్నారు ఎక్కడానికి. ఇంకా అందరం కూడా అయితే ఎక్కేసి బయలుదేరిపోయాము. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది కదా. తిరునాళ అయితే చేస్తున్నారు అదే రోజు. కనిగిరిలో తిరునాళ, ఆంజనేయ స్వామి తిరునాళ. చూడండి జనాలు ఎట్లా ఉన్నారో. అక్కడైతే కొంచెం అట్లా వీడియో అయితే తీసేసి ఇంకా వెళ్ళిపోయాం. తెల్లవారేసరికి అయితే అక్కడికైతే వెళ్ళిపోయాం. మేమైతే అనుకుంది ఒకటి, అదైతే అయినది ఒకటి. మేమైతే నడిచి వెళ్దాం అనుకున్నాం, కానీ నడిచి వెళ్ళలేకపోయాము. కారులోనే పైకైతే వెళ్ళిపోయి పుట్టెంటుకలు అయితే స్టార్ట్ చేశారు. అసలు ఎట్లా ఏడుస్తున్నారంటే పిల్లలు అయితే బాగా ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ మేనమామ అయితే ముందు 3 కత్తిరీలు తీసి ఇంకా తర్వాత అయితే వాళ్ళైతే గుండు చేసి వస్తున్నారు. పిల్లలు కూర్చొని పెట్టుకున్నాడు మేనమామ. పక్కన మా తమ్ముడు అయితే పట్టుకుంటే అటు సైడ్ మా అక్క. ఎంతమంది పట్టుకుని ఏడుస్తూనే ఉంది. గుండు చేసేదంతా అయిపోయేదాకా చాలాసేపు అయితే ఏడుస్తూనే ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా. ఇక్కడైతే చిన్న అమ్మాయికి తీస్తాం. వాళ్ళ మామ కట్ చేసేంతవరకు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ మామ కట్ చేసేది అయిపోయాక వాళ్ళు ఎప్పుడైతే గుండు చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే ఎంటుకలు తీసుకెళ్ళి 3 సార్లు కట్ చేసి ఇక్కడ హుండీ ఉంటుంది కదా, ఆ హుండీలో అయితే వేయమని చెప్పారు. ఇక్కడ తర్వాత నేను కూడా అయితే గుండె అయితే చేయించుకుంటున్నా. ఇక్కడైతే నేను చాలాసార్లు అయితే గుండె చేయించుకున్నా, కానీ ఆడవాళ్ళు చేయించుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఇంక నేనైతే దాదాపుగా 7-8 సార్లు అయితే గుండె చేయించుకున్నాను. ఇంకా అందరం అయితే గుండె చేయించుకొని కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వ్యాన్లో అయితే బయలుదేరి కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయి టిఫిన్ చేద్దామని చెప్పేసి స్నానాలు అన్నీ అయిపోయాక మళ్ళీ అందరం బయలుదేరినాం. ఇది మార్నింగ్ 9 అట్లా అయి ఉంటుంది ఈ టైంలో. ఇంకా ప్రశాంతంగా ఒక మంచి ప్లేస్ అయితే కనిపించింది. బాగా చెట్లు ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి అయితే అన్నీ తీసుకొని వచ్చాము. పులిహోర, పెరుగన్నం, చపాతి, పూరి అన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఏం కావాలైతే ఇక్కడ కూర్చొని అయితే చాలా ప్రశాంతంగా అయితే తింటూ ఉన్నాం. ఇంకా అందరికి పెట్టేశాక ఫైనల్గా మేము కూడా అయితే తినేసాం. అసలు ఇట్లా ఫ్యామిలీతో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం. అందరం కలిసి ఎక్కడికైనా పోవాలి అంటే నాకైతే చాలా ఇష్టం. మరి మీ అందరికీ ఎట్లా ఇష్టం కామెంట్ చేసేయండి. ఇంకా ఫస్ట్ టైం ఇట్లా మేమైతే అందరం కలిసి తిరుపతికి వెళ్ళడం అయితే మా పిల్లలు పుట్టెంటికలు అప్పుడు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాము. ఇంకా మధ్యలో ఎప్పుడు వెళ్ళినా మేము వచ్చాం వెళ్ళేవాళ్ళం. ఇంకా దర్శనానికి కూడా వెళ్ళేసి వచ్చి ఇక్కడైతే మేనకోడళ్ళకైతే మేనమామ
కమ్మలు అయితే తీసుకొచ్చాడు, చెవి పోగులు. అక్కడ తాకిస్తామని చెప్పేసి అయితే ఇక్కడ కూర్చొని తాకిస్తున్నాడు. దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చాక ఇంకా అక్కడ నా దగ్గర అయితే మొబైల్ లేదు, మేము కారులోనే పెట్టేసి వెళ్ళాం. అందుకని ఇంక నేనేం వీడియోస్ అయితే తీయలేకపోయా అక్కడివి. ఇంక మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకెళ్ళలేదు, అందుకని మళ్ళీ కార్ దగ్గరకు వచ్చాక అక్కడైతే ఆ వీడియో తీసేసి ఇంకా మళ్ళీ అయితే బయలుదేరిపోయాం. ఇంకా ఈవినింగ్ దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇది ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసి ఇక్కడైతే పూజ చేయాలి కదా మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత, అందుకని ముగ్గులు వేసేసి అంతా అయితే కంప్లీట్ చేసి పిల్లలు వేసేసరికి ఇంకా నేనైతే పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని పొంగల్ అయితే స్టార్ట్ చేసా. మా చెట్లకైతే ఇంకా బంతిపూలు వస్తున్నాయి, అందుకని బంతిపూలు తీసుకొచ్చి అట్లా ఏదో అలంకరణ అయితే చేసుకున్నా. ఇంకా తిరుపతి నుండి తీసుకొచ్చినవి అన్ని లడ్డు ప్రసాదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడైతే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం. మేమైతే ఏం తీసుకొచ్చినా అట్లా అయితే పెట్టుకుంటాము. ఇక్కడైతే పూజ చేసుకొని ఇంక మళ్ళీ అదే రోజు పొలంలో పని ఉంది, ఇంకా అందుకని ఉదయాన్నే తొందరగా అయితే చేసేసా. తొందరగా లేచి పని దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పేసి మనకి ఎప్పుడు పని అయితే హడావిడిగా ఉంటూనే ఉంటుంది కదా, అందుకని అయితే తొందర లేచేసి ప్రతిరోజు అయితే ఇట్లాగే తొందరగా లేచి చేస్తాను. ఇంక ఈరోజు కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అందరం కూర్చొని పొంగల్ అయితే తిన్నాము. పప్పు పొంగలి పచ్చడి అయితే చేసి ఇంకా పనికైతే బయలుదేరిపోయా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.